ఏందండి తిమ్మాపూర్లో 6 ఎకరాల భూమి ఉంది మా మాల సంఘం మీద ఉంటే ఒక ముగ్గురే ఇల్లు ఒక మన లక్ష్మణ్ కుమార్ని బట్టి వీళ్ళందరూ చేసుకొని మాకు కాకుండా వాళ్ళు మొత్తం ముగ్గురు ఒక మన కుమార్ నవీను బోధనపు సింటూ ఇది గడమల్ల విఘ్నేష్ మాకెవ్వరికి కాకుండా మొత్తం వాళ్ళే చేసుకుంటారని లక్ష్మణ్ కుమార్ని బట్టి మొత్తం దున్నించుకొని కనీలు వేసుకున్నారు. మా బతికేంది మాకు కూడా కావాలి. మేము అందరం లేమా, మాకు పిల్లలు ఉన్నారు, అందరికి కావాలి కదా సార్. అందరం కట్టపడ్డాం. మండలం పోయినాం, ఇటు పోయినాం, అటు పోయినాం. పైసలు కూడా మేము వెనక ముందు కాలేదు, 10 రూపాయలు అయితే కూడా పెట్టుకున్నాం, చేసినాం. మాకు అందరికి కావద్దా? వీళ్ళు ముగ్గురికే కావన్నా? ఆఫీస్ దాకా పోయినా, కరిమారి పోయినాం, అటు పోయినాం, ఇటు పోయినా. లక్ష్మణ్ కుమార్ని బట్టి ఇవన్నీ చేసుకుంటే లక్ష్మణ్ కుమార్ మాకు కూడా వేయాలి కదా. ఈ ముగ్గురికే చేసుడా? ముగ్గురు పట్టుకొని భూమి అంతా ముగ్గురికి అయితే మేమెక్కడ పోతాం? ఈ మాలోళ్ళు అందరం మాకు లేదా వక్కు? మేం చేయలేదా? మాకు పిల్లలు లేరా? వాళ్ళకే ఉన్నారా? చెప్పండి సారు. మరి మీరే మాకు న్యాయం చేయాలి. ఎవరు చేయరు? ఈ లక్ష్మణ్ కుమార్ కూడా మాకు న్యాయం చేయడా? వాళ్ళ ముగ్గురికి చేస్తాడా న్యాయం? 6 ఎకరాల భూమి అంటే వీళ్ళందరూ ఏ వాళ్ళకి చేయాలి? అందరికి చేయాలి కదా. ఒకరికి చేసుడు ఏమైనా పద్ధతి ఉందా సార్? చెప్పండి. ఊరు మొత్తం మంది మేము ఉండంగా, మా మాల సంఘం ఉండంగా ముగ్గురికి చేసుడు ఏం హక్కు ఉంది? ఏం బాధ్యత ఉంది? మాకు లేదా హక్కు? మాకు లేరా పిల్లలు?